దర్శి మండలంలోని ప్రజలు రాత్రుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని దర్శి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎం మురళి డిటివి రిపోర్టర్లకు తెలిపారు. మురళి ఆదివారం దర్శిపట్నం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మాట్లాడుతూ దర్శి చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగల భయం విపరీతంగా ఉందని, రాత్రులు నిద్రించే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకుని పడుకోవాలని, అలాగే ఇంటి తలుపులు తెరచి ఆరు బయట గానీ మిద్దెలపై గానీ నిద్రించరాదని ఆయన తెలిపారు. నగలున్నట్లయితే జాగ్రత్త పరుచుకోవాలని, ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ఈ మధ్య హెల్మెట్ లేని కారణంగా ఎంతో మంది ప్రమాదాలకు గురై గాయపడ్డారని, కొంతమంది మృతి చెందారని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను దర్శి ఎస్ఐ మురళి ఎస్ఐ అని మాట్లాడుతున్నా. ముందుగా దర్శి ప్రజలందరికీ, అలాగే డిటివి సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకటి, దొంగతనాలు అనేవి అక్కడక్కడక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దొంగతనాల పట్ల, దొంగల పట్ల ఒక అవగాహన ఉండాలి. మీకు ఎవరైనా ఇళ్ళకి తాళం వేసి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా పనులకు వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా మీరు మీ డబ్బులు కానీ, మీ నగలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నైట్ పూట తలుపులు తీసేసి మీరెవరు కూడా ఇళ్ళ పైన పడుకోవడం, లేకపోతే బయట పడుకోవడం చేయొద్దు. జాగ్రత్తగా మీ డబ్బులు, బంగారం మీ ఏదైతే ఉందో జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా పెట్టుకోండి. మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివి ఎలా అవసరమో ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు కూడా అదే అవసరం. మనం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుంటే అవే మనల్ని కాపాడుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి నేను సూచనిస్తున్నాను. అలాగే రెండోది, రోడ్డు యాక్సిడెంట్స్. మనం బైక్ మీద వెళ్తూ, కారులో వెళ్తూ హెల్మెట్ పెట్టుకోవట్లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. ఏదన్నా జరిగితే కిందపడి వెంటనే చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. కారులో వెళ్ళేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోండి. ఎవరో కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఓవర్ స్పీడ్ వెళ్ళి యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. మీరు పోవడమే కాకుండా ఎదురుగా ఎటువంటి తప్పు చేయని వాళ్ళు కూడా జీవితాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి. అలాగే చిన్నపిల్లలకు కూడా మోటార్ సైకిల్ కానీ, కార్లు ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి అందరికీ, దర్శి ప్రజలందరికీ, డిటివి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.